హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇప్పుడు ఐపీఎల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. అంపైర్గా కెరీర్ మొదలుపెట్టిన అశుతోష్ శర్మ ఒక్క ఇన్నింగ్స్తో ఫినిషర్గా ఎలా మారాడో తెలుసుకోవాలి కదా. అదే సమయంలో రిషబ్ పంత్పై గవాస్కర్ చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా అందరినీ షాక్కు గురిచేశాయి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో ఇషాన్ కిషన్ ఆటలు ఇచ్చిన స్పెషల్ స్టేట్మెంట్ దుమ్మురేపింది. ఇక అంతేకాదు, ఈ ఐపీఎల్లోనే 300 రన్స్ రాబోతున్నాయని డేల్ స్టెయిన్ చేసిన బిగ్ ప్రిడిక్షన్ అద్భుతం. ఈ సీజన్లోని ఈ సెన్సేషనల్ అంశాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక్క మ్యాచ్, ఒక్క ఇన్నింగ్స్, కలలు సాకారం చేసుకునే క్షణం. ఐపీఎల్లో తన పేరు పక్కగా రాయించుకున్న ఆటగాడు అశుతోష్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్ జెర్సీ వేసి లక్నోపై జరుగుతున్న సమరంలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అశుతోష్ ధైర్యం, ఆత్మవిశ్వాసం అంతా ఆ రోజు బరిలో కనిపించాయి. కూలిపోతున్న ఇన్నింగ్స్ను ఒంటరి భుజాన వేసుకుని 31 బంతుల్లోనే 5 4లు 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టుకు గెలుపు చూపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బహుమతిగా అందుకున్నాడు. ఆ గెలుపుని తన గురువు శిఖర్ ధావన్కి అంకితం చేస్తూ నిజమైన కృతజ్ఞత చూపించాడు. అశుతోష్ కథలో స్ఫూర్తి ఉంది. క్రికెట్ ఆటగాడిగా స్థిరపడక ముందు జీవనోపాధి కోసం అతడు ఎంపైర్గా పాదం పెట్టాడు. అక్కడి నుంచి సంపాదించిన ప్రతి రూపాయి తన క్రికెట్ అభ్యాసం కోసం ఖర్చు చేసేవాడు. మధ్యప్రదేశ్లోని రాట్నంలో పుట్టిన అశుతోష్ అవకాశాల కోసం ఇండోర్కు వలస వెళ్ళాడు. చిన్న రూమ్, ఆర్థిక ఇబ్బందులు, నడి రోడ్డుపై ఎదిగిన వాడిలా ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. బట్టలు ఉతుకుతూ ఎంపైరింగ్ చేస్తూ తన కళను నమ్మి ముందుకెళ్లాడు. అశుతోష్ పేరు మొదట వినిపించింది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ సందర్భంగా. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ రికార్డును తిరగరాశాడు. మధ్యప్రదేశ్ తరపున ఎంతటి సత్తా చూపించినా జాతీయ స్థాయిలో అవకాశం దక్కలేదు. అవకాశాలు లేని దశలో క్రికెట్ గుడ్ బై చెప్పాలా అనే ఆలోచన వరకు వెళ్ళిపోయాడు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా రైల్వేస్ జట్టులో అవకాశం దక్కించుకుని తన ప్రతిభను మరోసారి రుజువు చేశాడు. 2023 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మళ్ళీ తన గుణాన్ని చూపించి దేశం దృష్టి ఆకర్షించాడు. అప్పట్లో పంజాబ్ కింగ్స్ ట్రయల్స్ పిలిచారు. మొదటి ట్రయల్స్లో రాణించలేకపోయినప్పటికీ రెండోసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రం పట్టుదలతో ఆటతీరు చూపించి వారిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2024లో 11 మ్యాచ్ల్లో 189 పరుగులు చేయగా అతడి అత్యధిక స్కోర్ 61 పరుగులు. శశాంక్ సింగ్తో కలిసి 250కి పైగా టార్గెట్ను సేవ్ చేసిన మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని విడుదల చేసింది. ఆ తర్వాత అతడిని సొంతం చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ముందే స్కెచ్ వేసింది. చివరికి 3.8 కోట్లకు అతన్ని దక్కించుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాలరావు మాటల్లో చెప్పాలంటే, ఆ బిడ్లో అతడు కనీసం 10 కోట్లకు వెళ్తాడని భావించాం, కానీ అదృష్టం మా పక్కన నిలబడి తక్కువ ధరకే దొరికాడు. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాం, అవకాశాలను అందిపించుకుంటాం. అశుతోష్ శర్మ అనే ఆటగాడు ఐపీఎల్లో కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కు కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ తన తొలి మ్యాచ్లోనే సేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మార్చి 24న విశాఖపట్నంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కేవలం 1 వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి పంత్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయింకా పంత్తో చర్చిస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అదే సమయంలో కామెంటరీ బాక్స్లో ఉన్న సూపర్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పంత్కి ఏం తప్పు జరిగిందో తెలుసని అనుకుంటున్నా. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో కూడా విజయాల కన్నా తప్పుల నుంచి నేర్చుకోవడమే గొప్పది అని అన్నాడు. బ్యాటింగ్లో సెటిల్ అయితే అంతా సరిగానే ఉంటుంది, కానీ బ్యాట్ లేదా బంతితో రాణించిన రోజుల్లో ఏం మెరుగుపరచాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం తొలి మ్యాచ్ మాత్రమే, ఇంకా 13 మ్యాచ్లు ఉన్నాయి. పంత్ చాలా తెలివైనవాడు. ఈ సీజన్లో అతను బాగా నేర్చుకునే అవకాశం ఉంది అంటూ గవాస్కర్ విశ్లేషించాడు. కెప్టెన్ కంటే కూడా పరుగులు చేయడం లేదా వికెట్లు తీయడం చాలా కీలకం. ఎందుకంటే అది ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులపైన అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పంత్ ఎక్కువ పరుగులు చేయడం ప్రారంభిస్తే అతని కెప్టెన్సీ కూడా స్ట్రాంగ్ అవుతుందని సన్నీ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు పంత్కి వార్నింగ్లా మారాయని టాక్ నడుస్తుంది. బేసిక్గా బ్యాటింగ్లో విఫలమైతే కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపుతుందన్న సంకేతాన్ని ఇచ్చినట్లే కదా. మ్యాచ్ అనంతరం పంత్ కోచ్ జస్టిన్ లాంగర్తో గోయింకా చర్చించిన సన్నివేశం బయటికి రావడంతో అందులోనూ పంచాయతీ జరిగిందా అని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఎందుకంటే గత సీజన్లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత గోయింకా కేఎల్ రాహుల్ను బహిరంగంగానే తిట్టిన ఘటన అందరికీ గుర్తుంది. ఆ తర్వాత రాహుల్ను రిటర్న్ చేయకపోవడం తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి పంత్ కూడా వస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. మ్యాచ్లో చివరిలో పంత్ తీసుకున్న నిర్ణయాలు మరీ విచిత్రంగా కనిపించాయి. శార్దుల్ ఠాకూర్ చేతిలో ఇంకా 2 ఓవర్లు ఉన్న 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన సమయంలో ఐపీఎల్ డెబ్యూ ప్లేయర్ ప్రిన్స్ యాదవ్కు బౌలింగ్ ఇచ్చాడు. ఆ యువ బౌలర్ ఇచ్చిన 16 పరుగులు 19వ ఓవర్ మ్యాచ్ దిశను మార్చేశాయి. అంతేకాక చివరి ఓవర్ను షాబాజ్ అహ్మద్కి అప్పగించి పంత్ మరీ ఎక్కువ రిస్క్ తీసుకున్నట్లు కనిపించింది.
ఫలితంగా అతని కోసం మొదటి మ్యాచ్లోనే కెప్టెన్సీ టెస్ట్ మొదలైంది. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే బౌలింగ్ టీం కానే కాదు, రెచ్చిపోతున్న బ్యాటింగ్ సేన. కొట్టడమే కాదని సమూహాలని చీల్చేయడమే ధ్యేయంగా ఉన్నట్లు చూపిస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్లో మొదటి మ్యాచ్ నుంచే ఇది క్లారిటీ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్పై హైదరాబాద్ రన్ సునామీ సృష్టించి 286 పరుగులు చేసి 300 రన్స్ లోడింగ్ అని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపింది. ఈ విధ్వంసం వెనుక భారీ పాత్ర పోషించిన వారెవరో తెలుసా? మెగావేలంలో 11,25,00,000కు సన్ రైజర్స్ గట్టిగా పట్టిన స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కొత్త జట్టులో తన తొలి మ్యాచ్లోనే బ్లాస్ట్ ఇచ్చాడు. కంట్రీ కోడ్ వెల్లడించిన కథనం ప్రకారం మెగావేలం తర్వాత ఇషాన్ కిషన్ నేరుగా అభిషేక్ శర్మకు ఫోన్ చేసి అడిగాడట, సన్ రైజర్స్లో నేను ఏం చేయాలి, ప్రతి బాల్ని హిట్ చేయాలా అంటే అందుకు అభిషేక్ శర్మ ఏమన్నాడో తెలుసా? ఓయ్, ఇక్కడ రూల్స్ సింపుల్ బాస్, బాల్ కనిపిస్తే బాదే, అదే నీ పని అని చెప్పాడట. ఆ మాటలతో ఇషాన్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆట మొదలవుతూనే స్టాండ్స్లో ఉన్న ఫ్యాన్స్ను హిట్టింగ్తో ఉర్రూతొలగించాడు. రాజస్థాన్ రాయల్స్పై ఫస్ట్ డౌన్కి వచ్చిన ఇషాన్ కిషన్ మైదానాన్ని తనదిగా మార్చుకున్నాడు. కేవలం 47 బంతుల్లోనే 11 4లు 6 సిక్సర్లతో ఘాటుగా సెంచరీ సాధించి 106 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. సెంచరీ తర్వాత స్టేడియంలో ఫ్యాన్స్కి ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే, స్టాండ్స్లో ఉన్నవాళ్ళు నాటను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వారిని ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాను. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత అభిమానులు ఇచ్చిన మద్దతు మర్చిపోలేను. బ్యాడ్ డేస్ గురించి ఆలోచించడం లేదు, ఏం కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాను. ఐపీఎల్ వస్తుందంటే పెద్ద పెద్ద బౌలర్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు ఫలితం చూపించగలిగినందుకు ఆనందంగా ఉంది. సన్ రైజర్స్ తొలుత 286 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టిగా ప్రయత్నించి 242 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్ చివరికి 44 పరుగుల తేడాతోనే గెలిచింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ అంటేనే రికార్డులు మోత, కానీ ఇప్పటివరకు ఎవరూ తాకలేని రికార్డు ఒకటి ఉంది. అది 300 పరుగుల స్కోర్. ఎంతటి దూకుడు ఆట ఆడినా 250 నుంచి 270 పరుగులు మాత్రమే. 300 పరుగులు చేసి స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ను మాత్రం ఎవరు క్రాస్ చేయలేకపోయారు. ఈ సీజన్లో బ్యాటర్ల దాటికి బౌలర్లు పూర్తిగా తడబడుతున్నారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం పడుతుంది. ఇదే తరహా ఆటతో ఈసారి ఆ 300 రన్స్ మైలురాయి చెరిపేయడం ఖాయమని అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తూ సౌత్ ఆఫ్రికా లెజెండ్ మాజీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ఒక బోల్డ్ ప్రిడిక్షన్ చేశాడు. ఏప్రిల్ 17న మనం ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 300 పరుగుల స్కోర్ను చూస్తామని స్టెయిన్ తన ఎక్స్లో రాశాడు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజే ముంబై వాంఖేడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఏమాత్రం వెనకబడిన పవర్ హిట్టర్లతో నిండిపోయింది. సన్ రైజర్స్ వైపు హెడ్ అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి. మరోవైపు ముంబై జట్లో రోహిత్ శర్మ, బిల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్లో 300 పరుగులు రికార్డు పుట్టడం పెద్ద విషయమేమి కాదని ఫ్యాన్స్ జోరుగా చెబుతున్నారు. ఇప్పటికే 300 రన్స్ రికార్డు వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్చి 23న ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో ఏకంగా 528 పరుగులు రాగా అందులో ఎస్ఆర్హెచ్ 286 పరుగులు చేసింది. గత సీజన్లో కూడా ఆర్సీబీపై 287 పరుగులు చేసి సన్ రైజర్స్ రికార్డులను తిరగరాసిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 17న రాత్రి ఆకాశాన్ని పగలగొడ్డ సిక్సర్లతో 300 పరుగులు మైలురాయి అందుబాటులోకి వస్తుందా? ఫ్యాన్స్కి ఆతృత ఆకాశమే హద్దుగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.